చేస్తున్నాను మైక్. రండి కృష్ణ మాట్లాడండి. అవునుంది, మీరు దాన్ని ఆఫ్ చేయకండి. యా, ముందుగా అందరికీ హాయ్, ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ. అండ్ ఇందాక ట్రైలర్ ఒక బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఒక కొత్త వైబ్ వచ్చింది. ఫోన్లో చూసిన దానికంటే, నార్మల్గా సిస్టంలో చూసిన దానికంటే ఆ వైబ్ రేపు థియేటర్లో ఇంకా గట్టిగా ఉంటుందని బలంగా నమ్ముతున్నా. అండ్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు గోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, మీరు ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం వల్లనే ఇదంతా జరుగుతుంది. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈ సినిమాలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ కోఆపరేషన్ సెట్స్లో నేను ఎప్పటికి మర్చిపోలేను. అండ్ మీ గైడెన్స్, మీ సపోర్ట్, ఇట్స్ ఎవర్ గ్రీన్. చాలా చాలా థ్యాంక్స్ దానికి కూడా. అండ్ రెస్ట్ ఆఫ్ క్యాస్ట్ అందరికి కూడా దీంతో ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణ, గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ నౌ అతిరా విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ అస్. May 10th టుమారో కృష్ణమ్మ రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి మన మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గోపాల్ సార్, సత్య సార్, కృష్ణ, అర్చన అండ్ అవర్ హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అతిరా, థ్యాంక్ యూ సో మచ్. అర్చన విల్ స్పీక్ నౌ. రండి అర్చన. ముందుగా ప్రెస్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి, మా కోసం వచ్చినందుకు, ఇంతసేపు ఉన్నందుకు. రేపు కృష్ణమ్మ May 10th మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. యూ విల్ ఆల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఆల్ ఆర్ క్యారెక్టర్స్. అండ్ మా డైరెక్టర్ గోపాల్ సార్కి ఫస్ట్ థ్యాంక్ యూ, పద్మగా నన్ను నమ్మినందుకు, నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు. ఆల్సో సత్య గారు, మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ విత్. ఇట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సత్య గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అమేజింగ్. అండ్ ఆల్ ద కాస్ట్ అండి, లైక్ వీఆర్ థ్రైవింగ్ ఫర్ సక్సెస్. సో డెఫినెట్లీ మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ క్విక్గా, అసలు తొందరగా Q&Aలో జాయిన్ అయిపోదామని ఫిక్స్ అయిపోయారు, తొందరగా స్టార్ట్ చేసేద్దామని, అందుకని క్విక్గా ఇచ్చేస్తున్నారు మైక్ బ్యాక్కి. సో నా గోపాలకృష్ణ గారిని మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ తిరుపతి రుచులు ఎందుకన్నట్టు Q&A జరుగుతుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతూ అనవసరం అనుకుంటా, అందులోనే మొత్తం తేల్చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ అండి. తేల్చేసుకుందాం, తాడో పేడో తేల్చుకుందాం అన్నారు. సత్యదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎండలు అదిరిపోతున్నాయి, బట్ స్టిల్ అందరూ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. May 10th రిలీజ్ అవుతుంది, రేపే రిలీజ్ అవబోతుంది సినిమా. అంటే వీళ్ళందరూ అన్నట్టు కొంచెం ఈగర్గా ఉన్నాం. ఈ Q&A తేల్చేసుకోవడం ఏం లేదు, జస్ట్ ఆ క్వశ్చన్స్ ఏమైనా, బికాస్ ఈ Q&A చాలా హెల్ప్ అవుద్ది. యూజువలీ అన్ని సినిమాస్కి చూస్తున్నాం, మీడియా నుంచి వచ్చే ఆ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఎక్కువ ప్రమోట్ అవుతూ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్, ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్. సినిమా విషయానికి అంటే నేను చాలాట్లో చెప్పాను ఆల్రెడీ. గోపాల్ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ కృష్ణమ్మ. అది రేపు మీరు చూసినప్పుడు మీరే మాట్లాడతారు. ఫస్ట్ హాఫ్ అంతా చిన్న చిన్న సెటప్స్ వేసుకొని, ఆ సెటప్స్ అన్నీ సెకండ్ హాఫ్ ఎలా అయితే సెకండ్ హాఫ్లో పే ఆఫ్ అవుతాయో, ట్రస్ట్ మీ, మీరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా గొప్ప ఫీలింగ్ అండ్ ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి గ్యారంటీ పొందుతారు. అండ్ అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ నేను కూడా ఈగర్గా మీ Q&A కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి తొందరగానే ముగిస్తాను. అండ్ అలాగే మా టీం ఒకటి ఖచ్చితంగా, ఇంకోటి అంటే చాలా విషయాల్లో ఒకటి నమ్మేది ఏంటంటే, ఈ సినిమాలో ఇప్పుడు కృష్ణ కావచ్చు, అతిరా కావచ్చు, అర్చన, వీళ్ళందరినీ మీరు ఇంకా చాలా ఎక్కువ సినిమాల్లో చూస్తారు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇది మేబీ వాళ్ళ ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమానో అలా ఆ ఫేజ్లో ఉన్నారు. బట్ 100% వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఇంకా మీరు ఎక్కువ సినిమాల్లో చూస్తారు. దట్ మీన్స్ ఎంత అద్భుతంగా చేశారో మీకు అర్థమై ఉంటుంది. అండ్ అలాగే మా గోపాల్ కృష్ణ ఫస్ట్ సినిమా అంటాడు, కానీ అసలు మనోడు 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళ ఉంటాడు. ఎప్పుడు నేను అదే చెప్తా. అసలు నాకు మైక్ పట్టుకుంటే అసలు 1-2 మాటలే మాట్లాడతాడు, అది మిగతా అప్పుడు కొంచెం గట్టిగానే సంధిస్తాడు బాణాలు. కానీ ఏంటో ఈ సందర్భం. సో నిజంగా గోపాల్, సభాముఖంగా చెప్తున్నాను, నిజంగా ఈ కథ నాకు తెచ్చినందుకు నేను ఇక రుణపడి ఉంటాను గోపాల్. థ్యాంక్ యూ సో మచ్. అంత నేను చెప్పగలను. అండ్
ఇది నీకు ఈ సినిమా నీకు స్టెప్పింగ్ స్టోన్ అంతే. నువ్వు ఇంకా చాలా గొప్ప సినిమాలు చేస్తావు అండ్ ఇంకా నీకు చాలా గొప్ప సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ గోపాల్. అండ్ అలాగే మా కృష్ణ గారికి, కృష్ణ గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. అంటే మేము 60 రోజులు విజయవాడలో చేసినప్పుడు అందరికంటే ముందు సెట్లో, అసలు ప్రొడక్షన్ కంటే ముందు సెట్లో ఆయనే ఉండేవారు ప్రొడ్యూసర్ గారు. ప్రతిరోజు యాక్టర్స్ ఉన్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఆయన మాత్రం ఫస్ట్ సెట్లో ఉండేవారు. అంత ప్యాషన్ ఆయనకి. అలా ఈవినింగ్ వరకు అక్కడ అలా మానిటర్ ముందు చూస్తూ అలా మురిసిపోతూ ఆ సీన్ని, అంటే ఏదో ఎలా అవుతుందో అని కంగారు కాదు, ఆయనకి ఏంటో అదొక ఇష్టం. ఆ విజువల్స్ చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆయన. సో అంత ప్యాషన్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి ఈ కృష్ణమ్మ చేసినందుకు. అలాగే మా శివ గారు, కొరటాల శివ గారు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్టేజెస్ పైన చెప్పాను, బట్ స్టిల్ వన్స్ అగైన్ మీరు లేకపోతే ఈ సినిమాకి ఇంత వైడ్ స్ప్రెడ్, లేకపోతే కృష్ణం అనే సినిమా ఇంత జనాల్లోకి వెళ్ళేది కాదు. నిజంగా యూ గేవ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ వీల్ ఆల్సో గివ్ ద బెస్ట్ టు యూ విత్ దిస్ ఫిల్మ్. అండ్ మా భైరవ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ బయటకు వచ్చి మీరు మాట్లాడేది భైరవ గురించే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అంతే. థ్యాంక్ యూ. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ బాణాలు.